ఇవాళటి నా కొత్త కథ. నేను అమెరికాలో చదువుకుంటున్నప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుందని ఆలోచించేవాడిని. అమెరికాలో ఎంసీఏ ఫిలాసఫరీ చేస్తున్నప్పుడు నేను హనుమాన్ భక్తుని కాబట్టి ఇప్పుడు హనుమంతుడి గురించే ఆలోచించేవాడిని. హనుమంతుడు నిత్యశక్తుడు, నిర్భయత్తుడు, మాతృభక్తి, ఆచార్యభక్తి, అతిథిభక్తి, రాజభక్తి అనే అనేక సుగుణాలను కలిగినవాడు. నా పేరులో ఉన్న సుగుణాకరుడు అన్ని గుణాలకు కూడా ఆంజనేయ స్వామి వలె కలిగి ఉన్నారని నేను ఎన్నో ఆలోచించాను. ఆంజనేయ స్వామి దయ వల్ల ఒక్కొక్క సుగుణము నాలో ఏర్పడింది. అప్పుడే నేను సాయిబాబా కథ రాశాను. ఈ సాయిబాబా కథ గురించి సుదీర్ఘంగా చెప్దాం. ఇవాళ శనివారం. శని అంటే బాబామరుదులు ఎవరైనా బాబామరుదులు అనుకోవచ్చు. మన అంజన్న యముడు, అంజన్న శని, మా బాబామరుదులు రాజు, సూరజు, సుగుణాకరు, ఇటు ఎవరైనా బాబామరుదులు అనుకోవచ్చు. ఏ చమత్కారాలు ఉంటే కూడా అయ్యా, అయ్యో అయ్యో లడ్డు తిన్నాదయ్యా, లడ్డు ఉన్న చక్కెర వస్తుందయ్యా, లడ్డు ఉన్న చక్కెర వస్తుందయ్యా, ఏది చక్కెర లేదే, అట్టి పులుసరే అని అట్టి పులుసరే, నీ పులుసుకు చక్కెర ఏమవుతుంది, ఇంకంత దమ్ ఎక్కడది, చక్కెర లేదే లేవు, అంటే పులుసు మింగు, చక్కెర రాగు, పొలపొలలాగా తీయగా కమ్మకమ్మగా. ఈ జోకు మీకు నచ్చినట్టు, మీకు నచ్చినట్టు షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఓ నమః శివాయ, ఓం తత్సత్.